ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆరోగ్యోత్సవం ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి ఐటీఐ గ్రౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా ప్రధాన ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, జిల్లా డిఎంహెచ్ఓ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు, ప్రజలకు ఆహార నియమాలపై అవగాహన కల్పించామని తెలిపారు. సమపాలల్లో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు, ప్రజలకు ఆహార నియమావళిపై అవగాహన కల్పించామని తెలిపారు. సమపాలల్లో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. సేఫ్టీ డే జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈట్ రైట్, ప్రజలకు సరైన ఆహారం ఏం తీసుకోవాలనేది అవగాహన కల్పించడం ఉద్దేశంతో ఈ యొక్క ఈట్ రైట్ వాక్ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది మన శరీరానికి ముఖ్యం. అది అందరూ తీసుకోవాల్సిందే. అంటే మన ఆహారంలో సరైన పాలలో కార్బోహైడ్రేట్లు కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, తర్వాత విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా సమపాలలో ఉండేట్టు చూసుకోవాలి. అవి ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కనుక దీని మీద ఫోకస్ పెట్టండి. అదేవిధంగా మన హైజీన్ అంటే పర్సనల్ హైజీన్ కావచ్చు, సరౌండింగ్స్లో శుభ్రత కూడా పాటించాల్సిందే. వండేటప్పుడు వండే వాళ్ళు కూడా సరైన శుభ్రత పాటించాలి. వాళ్ళు వండేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. మన పాత్రలను కూడా మంచిగా శుభ్రంగా చేసి వండాలి. మనం వండే పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేది చాలా కల్తీ ఆహారం వస్తుంది. ఎలాంటి అడల్టరేషన్ లేకుండా మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చాలామందికి ఇప్పుడు అలవాటైన ఏంటంటే బయట ఫుడ్ తెచ్చుకొని తినడం, అది సేఫ్ కాదండి. ఇంట్లో వండింది తాజా ఆహారమే తీసుకోండి. డైలీ కంపల్సరీ కూరగాయలు తీసుకోండి. తర్వాత తాజా పండ్లు తీసుకోండి. వారానికి 3-4 సార్లు ఆకుకూరలు తినే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మిల్లెట్స్ కానీ, బాదం కానీ ఇవి మన ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆయిల్ అనేది చాలా తగ్గించాలి. మనకు టోటల్ ఫ్యాట్ ఓన్లీ పర్ డే 6.5 grams అవసరం కనుక దాని ప్రకారం తగ్గించండి. షుగర్ కూడా ఓన్లీ 5 grams పర్ డే. దాని ప్రకారం మనం షుగర్ తగ్గించే ప్రయత్నం చేయండి. సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవి తీసుకోవద్దు. డైలీ 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగండి. డైలీ వ్యాయామం చేయండి. అదేవిధంగా పొద్దున కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. నైట్ మితంగా తినండి. అది కాక 8 గంటల లోపే తినే ప్రయత్నం చేయండి. తిన్న తర్వాత కొంచెం వాక్ చేయండి. సో